ఈరోజు లక్షర్పేటలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ ప్రేమసాగరరావు గారు వచ్చి వెళ్ళడం జరిగింది. వారు దీవించి మా అందరికీ 15 వార్డులకు అభ్యర్థులను నిలబెట్టి మరి లక్షర్పేట మున్సిపాలిటీకి దొంతాంజలిని నన్ను వైస్ చైర్మన్గా ప్రకటించినందుకు మొట్టమొదటిగా వారికి మా యొక్క ధన్యవాదాలు. నన్ను కౌన్సిలర్గా గెలిపించినట్టయితే మరి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం. ఇంతకుముందు కూడా నన్ను కౌన్సిలర్లు గెలిపించారు. గెలిపించిన తర్వాత మరి నేను అహర్నిశలు ప్రజల మధ్యనే ఉండుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటూ 5 సంవత్సరాలు వారి మధ్యనే ఉన్నాను. నా వార్డులో ఏ ఒక్కరోజు కూడా 3వ వార్డు ప్రజల్ని వదిలిపెట్టి ఉండలేదు. నన్ను ఎన్నుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి వారి వెంటనే ఉన్నాను. మళ్ళీ అదే వార్డుకు గౌరవ ప్రేమసాగరరావు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించి నిలబెట్టడం జరిగింది. మరి నన్ను మళ్ళీ కౌన్సిలర్ ఎన్నుకొని వైస్ చైర్మన్ అయినట్టయితే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో ఉండే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా నా వార్డును మరి ఆదర్శ వార్డుగా కూడా నేను తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా 3వ వార్డు ప్రజలందరికీ విన్నవించేది ఏమిటంటే, నేను ఎన్నికైన తర్వాత మరి నేను ప్రజల మధ్యలో ఉండటం లేదని కొందరు అవాకులు చివాకులు పేలుతున్నారు. నేను కూడా ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తినే. ఈ గ్రామానికి నేను చేసినటువంటి పనులు తప్ప మరి మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాంట్లో మరి వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను చేసిన పనుల వారు చేసిన పనుల మరి ప్రజలందరూ గమనించాలి. ఈరోజు బెస్త సంఘం మీన్స్ అంటే బెస్త కులానికి నేను ఎంత సేవ చేశానో వారి తాత ముత్తాతలకు తెలుసు. మరి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు బెస్త వాళ్ళకి ఏం చేసిండు, మరి ఈ ఊరికి ఏం చేసిండు. కౌన్సిలర్గా ఉన్నాడు 3 సంవత్సరాలు. వారి పరిపాలనలో మేము కౌన్సిలర్గా ఉన్నాం. పరిపాలనలో టీఆర్ఎస్ పరిపాలనలోనే మున్సిపాలిటీ ఉన్నది. మరి ఈ గ్రామానికి వాళ్ళు ఏం చేసినారో మొట్టమొదట వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక సభ్యుడు మాట్లాడతాడు, అతడు అంతకుముందు ఈ గ్రామానికి సర్పంచ్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నాడు. ఈ గ్రామానికి అతడు ఏం సేవ చేసిండో మరి ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. పేద ప్రజలకు ఎన్ని ఇళ్ళు ఇచ్చిండు, పేద ప్రజలకు ఎన్ని రుణాలు ఇప్పించిండు, పేద ప్రజలకు ఎంత సౌకర్యాలు కల్పించిండు, ఎంత రోడ్లు అభివృద్ధి చేసిండు, ఎన్ని లోన్లు ఇప్పించిండు, వారి కుటుంబం ఎన్ని లోన్లు తీసుకున్నది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. వారి కుటుంబం ఏం చేస్తున్నది కూడా ఈ ప్రజలకు తెలుసు. మరి నేను ఈ ప్రజల సొమ్ము కానీ ప్రజలకు చెందినటువంటి ఏదైనా కూడా మరి నేను లోన్ కానీ ఏదైనా తీసుకుంటే దేనికైనా సిద్ధం. నేను మరి వారి సిద్ధం అని నేను ఈ పత్రికా ముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసు. నువ్వు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఇది మున్సిపాలిటీ వద్దురా బాబు సంతకం పెట్టకు, మరి ఉపాధి హామీ పనిపోతుంది మున్సిపాలిటీ అవుతే, గ్రామ పంచాయతీగా ఉంటేనే మెరుగవుతుంది, పేద ప్రజలకు పట్టెడు అన్నం దొరుకుతుంది, పని దొరుకుతుంది అని నేను మొత్తుకున్నా కూడా మరి అప్పుడు మున్సిపాలిటీకి మొగ్గు చూపి దివాకర్రావు గారి వెంట ఉండి ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో పడేసి ఈరోజు వారికి ఉపాధి హామీ పొడగొట్టడానికి మరి నిన్న మాట్లాడినటువంటి ఆ మాజీ సర్పంచ్ కారకులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్గా అవుదామనుకుంటే ఎన్నడో అయ్యేటది. కాకపోతే నాకు పదవి కాదు, ప్రజలకు సేవ చేద్దామని మున్సిపల్ చైర్మన్గా మరి అప్పటి ప్రేమసాగరరావు గారు నన్ను ఆశీర్వదించడం జరిగింది. మళ్ళీ ఈరోజు నన్ను వైస్ చైర్మన్గా ఆశీర్వదించారు. ఈ గ్రామానికి నన్ను గెలిపిస్తే తప్పకుండా నా వంతుగా నేను ఈ గ్రామాన్ని దొంత అంజలితో కలుపుకొని మరి నేను ఈ ఊరిని ఎంతో బాగుపరచాలనే దృఢ సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నా. కాబట్టి దయచేసి నా వార్డు సభ్యులు కానీ, వార్డు మహిళలు కానీ, వార్డు ప్రజలు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించాల్సిందిగా
మరి గ్రామాభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.